లో కొంతమంది ఉపాధ్యాయులుగా గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు అధ్యక్ష. అయితే వాళ్ళకి ఇచ్చేదే అరాకొర జీతాలు అధ్యక్ష. ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో వారికి కూడా 200 కిలోమీటర్లు దూరం కూడా ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎవరు కూడా రెగ్యులర్ టీచర్స్ కాదు అధ్యక్ష. వాళ్ళ కాంట్రాక్ట్ ఓన్లీ 10 monthsే వాళ్ళు వర్క్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి వారికి గౌరవ మంత్రి గారు దయతో వాళ్ళని వితిన్ ది మండల్లో ఉండేటట్టుగా కానీ లేదా అక్కడ ఉండేటటువంటి క్లస్టర్స్లో కానీ నియామకం చేస్తే బాగుంటుందనేది వాళ్ళొక పిటిషన్ వచ్చింది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఏదైతే అదర్ దాన్ తిరుపతి కనకదుర్గ టెంపుల్ కానీ అలానే ద్వారకా తిరుమల అలానే సింహాచలం శ్రీశైలం ఈ టెంపుల్స్లో అధ్యక్ష శ్రీకాళహస్తి వాటిల్లో అప్పుడు మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆ రోజు ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ చేశాం అధ్యక్ష. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయోజనం ఎవరైతే ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వేకెన్సీస్ వస్తే సీనియారిటీ మీద వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకి ఎవరికి కూడా హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఎలిజిబిలిటీస్ లేవు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆయా టెంపుల్స్లో వచ్చేటటువంటి ఆదాయంలో 20% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు అధ్యక్ష. 30% చేయొచ్చు అధ్యక్ష. బట్ ఇవన్నీ కూడా బిలో 18% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్స్లో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవి ప్రభుత్వం మీద ఎటువంటి భారం కూడా ఉండదు అధ్యక్ష. ఆ టెంపుల్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలోనే చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ డిఏ హెచ్ఆర్ఎస్ ఇచ్చే విధంగా కావాలని చెప్పి రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. అలాగే జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ప్రమోషన్ అధ్యక్ష, అది కూడా ప్రభుత్వం దగ్గర చాలా వరకు పెండింగ్ ఉంది అధ్యక్ష. దానిపైన కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే అట్మోస్ట్ అధ్యక్ష ఏపీ హెల్త్ అసిస్టెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, వాళ్ళది మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 920 మంది ఎంపీహెచ్ఎస్ని యాజ్ పర్ జిఓఆర్టీ నెంబర్ 1207 డేటెడ్ 9/1/2013 వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషను రాస్టర్ అన్నీ కూడా పాటించి తీశారు. అయితే గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి వెంటనే మిడ్నైట్ వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో 920 మంది ఎంప్లాయీస్ని తొలగించారు అధ్యక్ష. వాళ్ళు ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసినటువంటి దాంతో చాలా స్పష్టంగా అధ్యక్ష ముందేసినటువంటి పిటిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాద్యం అధ్యక్ష, దానిని పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు తొలగించింది అధ్యక్ష. ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా విధుల్లో తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. దానిపైన వారు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు అధ్యక్ష. ఇంకొక అట్మోస్ట్ అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, నా దగ్గర గతంలో నేను అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉండేటప్పుడు ప్రభుత్వం నుంచి ఏపీ ఎస్ఆర్టీసీ నుంచి డెప్యుటేషన్లో ఒక డ్రైవర్ నా దగ్గరికి పనిచేశారు అధ్యక్ష. కాలం అయిపోయింది, మన ఏదైతే పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కార్పొరేషన్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అతన్ని వాళ్ళు జాయిన్ చేసుకోకుండా అప్పుడున్నటువంటి ఎవరైతే గౌరవ శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నా దగ్గర కేవలం పనిచేశారనే కక్షతో అతనికి జాయిన్ చేసుకోవద్దని చెప్పి కార్పొరేషన్ ద్వారా జాయిన్ చేసుకోకుండా అతనికి ఉద్యోగం లేకుండా చేశారు అధ్యక్ష. నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాను అధ్యక్ష. తమ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి ఇది మెర్సీతో, ఎందుకంటే అధికారులు ఆయనకు మేము అవకాశాలు ఇచ్చాం ఆయన జాయిన్ కాలేదు అనేటటువంటి ఒక తప్పుడు నివేదికలు అందిస్తున్నారు అధ్యక్ష. అసలు ఇచ్చిన దరఖాస్తులను కూడా పక్కన పెట్టేసి వ్యక్తిగత కష్టం చేశారు అధ్యక్ష. కాబట్టి అవన్నీ కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను పంపిస్తున్నాను అధ్యక్ష. దీన్ని పరిశీలించాలని చెప్పి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.
జస్ట్ అవుట్లైన్ చెప్పి పంపించండి. అవుట్లైనే చెప్తున్నా, నేను అంత లెంగ్తీగా చెప్పను. అధ్యక్ష, 19-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో జరిగిన అవినీతి టెండర్లలో అవకతవకలు, నాసిరకం డస్ట్బిన్స్, ట్రై సైకిళ్లు, ఈ ఆటోలు కొనుగోలు మరియు లెగసీ వేస్ట్, బయో రెమిడేషన్, మైనింగ్ పనుల ఎంపిక, నిర్వహణలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పిటిషన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీరామ్ తాతయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా జగ్గయ్యపేట పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కావాలని చెప్పని విద్యార్థులు అడుగుతున్నారు, ఆ పిటిషన్ పంపిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా జగ్గయ్యపేట టౌన్లో రోడ్డు విస్తరణ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి వాటి నిధులు కేటాయించడం కోసం ప్రజలు ఇచ్చిన పిటిషన్ మీకు అందజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇనాం భూములు, రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూమి యజమానులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ టాపిక్ మరి ఇక్కడ రావడం చర్చించడానికి అవకాశం రాలేదు. ఇనాం భూముల యొక్క పరిష్కారం కూడా చేయమని చెప్పి మీ ద్వారా ఆ పిటిషన్ ఇవ్వడం అధ్యక్ష. అదేవిధంగా సీలింగ్ భూములు 1973 సీలింగ్ యాక్ట్ ఇప్పటికి కూడా అమలు చేయక అనేక వివాదాలు ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. త్వరలో క్లియర్ చేసి సీలింగ్ భూముల యొక్క చట్టాన్ని మనం గౌరవించే విధంగా దాన్ని ఉపయోగించాలని చెప్పి అది ఒక పిటిషన్ మీకు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలంపల్లి మునేర కెనాల్ పూర్తిగా డ్యామేజ్ అయింది అధ్యక్ష. ఆనకట్ట రిపేర్ చేసి పోలంపల్లి మునేర ఆయకట్ట రైతాంగానికి నీరు అందించే విధంగా నిధులు కేటాయించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ పిటిషన్ ఇస్తాం అధ్యక్ష. శంకర్ గారు, శ్రీకాకుళం. మా నియోజకవర్గం గార్మండలంలో వత్సవలస పంచాయతీ రెవెన్యూ పంచాయతీ ఉంది అధ్యక్ష. దాంట్లో మొగదలపాడు అనే ఒక గ్రామం ఉంది అధ్యక్ష. అది సముద్రం ఒడ్డున ఉన్నందువల్ల అది రెవెన్యూ రికార్డుల్లో అది నోటిఫై అవ్వక, అది రెవెన్యూ మ్యాప్లో కానీ ఎఫ్ఎంబిలో కానీ దాన్ని అసలు ఇంతవరకు నోటిఫై అవ్వలేదు. కొంత పాటు అటవీ భూములు గాను, కొంత పాటు అది సైక్లోన్ రెగ్యులేటరీ కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది అధ్యక్ష. ఈ రెండు నోటిఫై చేసి దాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొస్తే కానీ అక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగట్లేదు అధ్యక్ష. ఇది ఎన్నో కాలం నుండి పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆ గ్రామ ప్రజలందరూ మేము ఈ భూమి మీద ఉండి కూడా మాకేంటి దుస్తని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దయవుంచి దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా ఈ పిటిషన్ సబ్మిట్ చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. జయకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కూడా గురుకులాలు అలాగే ఆశ్రమ పాఠశాలలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ పద్ధతిలో